ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దేవుడా, టుడే ఈజ్ మై బర్త్డే, నా పుట్టినరోజు. నన్ను ఆశీర్వదించు దేవుడా. నన్ను, నా కుటుంబాన్ని, మన యూట్యూబ్ ఫ్యామిలీని అందరినీ సుఖశాంతులతో చల్లగా ఉండాలని దీవించు దేవుడా. బ్లెస్ మీ గాడ్, బ్లెస్ మీ. వావ్, ఈరోజు నా బర్త్డే. ఈరోజు అందరు నన్ను హ్యాపీ బర్త్డే లక్ష్మి, హ్యాపీ బర్త్డే లక్ష్మి అంటారు అందరూ. ఇక ఐఎమ్ సో ఎక్సైట్మెంట్. చాలా రోజులైంది నేను కూల్ కేక్ తినలే. మంచిగా ఈరోజు కేక్ కట్ చేస్తే మంచిగా తినచ్చు. ఇక ఒక కేజీ లేకపోతే ఒక కేజీ కేక్ తీసుకొచ్చి మంచిగా కోసి ఇక తింటా. ఇంకా నాకు ఎవరెవరు గిఫ్ట్ ఇస్తారో ఏందో ఏం జరుగుతుందో ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంటు. చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే లక్ష్మి ఇట్లా పాడతారు. ఓహో, ఈరోజు లక్ష్మి జోరుదార్ కూర్చుంది. ఈరోజు లక్ష్మి బర్త్డే కదా. ఇక ఒక పని చేసి ఈరోజు నేను అస్సలు విషే చెయ్య, కావలసుకొని నాకు గుర్తులేనట్టు యాక్టింగ్ చేస్తా. ఇంత సంతోషంగా ఉంది కదా, జరంత సతాయిత్తా. లక్ష్మి, ఎస్, చిన్నారి వాళ్ళ తాతయ్య వచ్చిండు. ఇక నా దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటాడు. వావ్. ఇక నేను కూడా ఒక పని చేస్తా, నా బర్త్డే నాకు గుర్తులేనట్టు కొంచెం నటిస్తా. చూద్దాం. రాండ్రి రాండ్రి, కూసండి చిన్నారి వాళ్ళ తాతయ్య కూసో. ఈరోజు ఎందుకో ఎక్కువనే సంతోషంగా ఉన్నావు కదా. అబ్బే, అలా ఏం లేదే. ఆహా, లేదు, నువ్వు పాటలు పాడేటప్పుడు విన్నా. ఇక అందుకే అనుకుంటున్నా, ఏమైంది ఈరోజు లక్ష్మికి ఇంత పాటలు పాడుతుంది, ఏమొచ్చింది మరి అంత సంతోషం అని. అచ్చా, అవునా. ఆహా. ఇంకేంది లక్ష్మి, మంచి చీర వేసుకున్నావు, మంచిగా పూజ చేసినావు, పాపిడి బిల్ల మంచిగా పూలు గీలు పెట్టుకున్నావు. ఏంది మరి స్పెషల్? ఈరోజు ఏం స్పెషల్ తెలీదా? ఏం స్పెషల్ నాకైతే తెలీదు. అరే, ఏమైంది లక్ష్మి? ఏం లేదులేండి. గుర్తుకొచ్చింది. అవునా అండి, ఏంటో చెప్పండి మరి, చెప్పండి. ఈరోజు గురువారం. అవునా, థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు. ఈరోజు గురువారం కూడా అని నాకేం తెలుసు. అచ్చా, అవన్నీ పోనీ కానీ నేను జరంత మార్కెట్కి పోయేస్తా. పోరాదు, నాకెందుకు చెప్తున్నావు? అయ్యో, జర చెప్పిపోదామని. వచ్చేటవరికి లేట్ అయితే నేను పరేషాన్ కాకూడదు అని చెప్పి పెడుతున్నా. ఓ, ఫుల్ ఆలోచిస్తారు కానీ నా గురించి. సరే పోండ్రి. సరే మరి పోయేత్తా. పోయిరా. పాపం లక్ష్మి మస్తు ఫీల్ అయినట్టుంది. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఆమెకు అస్సలే విష్ చెయ్య. మస్తు మజా తీసుకుంటా, మస్తు పరేషాన్ చేస్తా. చిన్నారి వాళ్ళ తాతకి గుర్తుంటుంది అనుకున్నా కానీ గుర్తులేకపాయే, విష్ చేయలే. నేను మంచిగా చెప్పకుండా ఉండి నాకే తెలియనట్టు అరే ఈరోజు నా బర్త్డేనా అందాం అనుకున్నా కానీ ఇజ్జదవాయే. ఏడా ఆయనకు గుర్తులేదు. పోనీతి. అమ్మా, ఓ అమ్మా. నా కొడుకుకి గుర్తుందనుకుంటా, విజ్ చెప్పడానికి వస్తాడేమో. ఓ అమ్మా. ఆరా, చెప్పురా చెప్పు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. చెప్పేదేం లేదు, అడిగేదుంది. ఆహా, చెప్పేదేం లేదా, అడిగేదుందా? ఆహా, అడుగు మరి అడుగు. ఇది మన గాలి పంపేదే. ఇప్పుడు నీకు గాలి పంపేందుకు కావాలరా? అరే, మన చిన్నారి సైకిల్ ఏమో టైర్ పంచర్ అయింది. ఆమె నాయనక పడింది. దీనికి గాలేసి ఇక ఆ గాలేసిద్దామని పంపు వెతుకుతున్నా. ఏడబెట్టినవే? నాకు తెలీదు, పోరా. మరి నీకేం తెలుస్తుంది? ఇంట్లోనే ఉంటావు కదా, ఏడ సామాన్ ఏడుంటుందో తెలీదా? రే, నీ పెళ్ళైనాక ఇల్లు మొత్తం కోడలికి ఇచ్చిన. ఇక ఏ సామాన్ ఏడుంటుందో కోడలికి తెలుసు, నాకేం తెలీదు. పోయి అడుగుపో. అచ్చా, అట్లనా? సరే మరి పోయి ఆమెనే అడుగుతా.
అవురా సుధాకరు, ఆ, చెప్పుమా. ఇంకేమన్నా చెప్పాలారా నువ్వు నాకు? ఏమన్నా స్పెషల్ డేయా ఈరోజు? ఆ, స్పెషల్ డేయా ఈరోజు? ఆ, ఏముంటుందబ్బా? అచ్చా అచ్చా పోనీటి, గుర్తులేదని అర్థమైంది కానీ ఏమన్నావే? ఏం లేదురా పో. నా కొడుకు కూడా గుర్తులేదు, వాళ్ళ బాపుకు గుర్తులేదు, కొడుకుకు గుర్తులేదు, ఎవరికి గుర్తులేదు. ఈరోజు ఫుల్ సంబరపడిన మంచిగా. ఈరోజు నా హ్యాపీ బర్త్డే, అందరు నాకు హ్యాపీ బర్త్డే అంటారు అనుకుంటే ఇంట్లో వాళ్ళే చెప్పలే, ఇంకా ఎవరు చెప్తారు తి? మీరన్నా చెప్తారా ఫ్రెండ్స్? ప్లీజ్ కమెంట్లో హ్యాపీ బర్త్డే అని పెట్టండి, నేను కమెంట్ చూసన్నా సంతోషపడతా. నేను కూడా చిన్నపిల్లల్లా హ్యాపీ బర్త్డే చెప్పాలి, విషులు చెప్పాలి, సెలబ్రేట్ చేయాలి, కేకులు కొయ్యాలి అని ఆశపడుతున్నా పిచ్చిదాన్ని. ఇవన్నీ చిన్నపిల్లలకి ఆనందం, మనకెందుకు? ముసలోళ్ళు అయిపోయినాం కదా, ఇక మనకెందుకు కానీ పోనీటి. విషు ఈరోజు నా బర్త్డే, నన్ను ఎవ్వరు విష్ చేయట్లే, మీరన్నా చెప్తారా? పుష్ప, ఓ పుష్ప, చెప్పండి అత్తగారు. ఏం ఏం వండుతున్నావురా? స్పెషల్ స్పెషల్ ఏం వండాలి? స్పెషల్ రోజు అయితే స్పెషల్ వండుతాం, ఇక నార్మల్ రోజు స్పెషల్ ఎందుకు వండాలి? ఇక రోజు రోజు స్పెషల్ వండాలంటే ఇక నా వల్ల కాదు, 10 పనులు ఉంటాయి. అచ్చా అచ్చా పోనీ పోనీ కానీ ఏం వండుతున్నా మరి? పప్పన్నం వండుతా, ఇక స్పెషల్ ఏమండా. సరే సరేరా నీ ఇష్టం, కొంచెం పాయసం చేద్దాం అనుకున్నా కానీ పోనీది పోనీ, ఇక నువ్వు కూడా పాపం ఎన్ని పనులు చేస్తావు, పోనీరా. సరే మరి అత్త. అవునరా పుష్ప, నేను జరా బయటికి వెళ్ళొత్తా. సరే సరే అత్తమ్మ, వెళ్ళిరండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అమ్మ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏమైందండి మీరందరు ఇక్కడ వచ్చారు? మేము బజరంగ్ దళ్ వాళ్ళం. మేము ఊరూరున అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చిన. అచ్చా అచ్చా, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మన శ్రీరాముడి గారి జన్మభూమి అయోధ్య అని. అవ్వ తెలుసు సార్. అయితే 22 జనవరి 22 జనవరి రోజు ఆ రోజు శ్రీరాముడిని స్థాపిస్తారు అండ్ అక్కడ పూజ జరుగుద్ది. అందుకు మీ అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ అందరూ, మేమని కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ ఇన్విటేషన్. దాంతోపాటు ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ మన నరేంద్ర మోదీజీ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్దామని వచ్చినామండి. అచ్చా అచ్చా చెప్పండి. అయితే 22 జనవరి 22 జనవరి రోజు మన శ్రీరాముడు గారిని అయోధ్యలో స్థాపించబడుతుంది. అక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. మోదీజీ అన్నట్టు హర్ ఘర్ అయోధ్య, హర్ ఘర్ మే రామ్ అన్నట్టు మీరు కూడా మీ ఇంట్లో మన శ్రీరాముడు ని స్థాపించి మంచిగా పూజలు చేసి మంచిగా దీపాలు పెట్టి పూజలు చేయండి. అండ్ అందరూ మంచిగా మీ ఇంట్లో ముగ్గులేసి మంచిగా మనం దీపావళి ఎట్లా చేస్తామో అట్లనే గ్రాండ్గా అందరూ దీపావళి ఆ రోజు సెలబ్రేట్ చేయాలి. మంచిగా ఫుల్ దీపాలు పెట్టి రంగోలీ చేసి దాని తర్వాత ఇంట్లో పూజలు చేసి మన ఆల్ ఓవర్ ఇండియాలో అయోధ్యలో మంచిగా మనం పూజలు చేసి శ్రీరామ్ని స్థాపిస్తాం. సో మీరందరూ ఇట్లనే ఇలా పాల్గొని మంచిగా ఆ రోజుని స్పెషల్ చేయండి అని కోరుకుంటున్నాం. అవునా అండి, కంపల్సరీ మా ఊరు మొత్తం, మన నవులపూర్ మొత్తం ఇక దీపావళిలా పండుగ చేసుకుంటాం మేము ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి మాకు చెప్పినందుకు. ఫ్రెండ్స్ మీరు కూడా 22 జనవరి 22 జనవరి ఆ రోజు మీరు కూడా మంచిగా దీపాలు పెట్టి ముగ్గులేసి మంచిగా దీపావళిలా సెలబ్రేట్ చేయండి, పూజలు చేయండి, రాముడి పూజలు చేయండి. మంచిగా మన అయోధ్యలో రామ్ మందిర్ చేసిండ్రు కదా, ఆడ ఎప్పుడన్నా ఒకసారి పోయి మంచిగా చూసేసి దర్శనం తీసుకొని వచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఈ వీడియోలో ఎక్కడైనా తప్పు అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ ఫ్రెండ్స్. ఏమన్నా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్. చలో ఇక ఈ
విషయం పోయి ఊరందరికీ చెప్పిన తర్వాత ఇంటికి పోయి ఇక వాళ్ళందరికీ చెప్తా. हर घर में अब एक ही नारा घूमेगा, ओ मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा, जय श्री राम. ఇదేంది అంత చీకటి చీకటి ఉంది, లైట్ ఆఫ్ ఎవరు చేసిండ్రు? పుష్ప, ఓ పుష్ప, ఈ లైట్ ఆఫ్ ఎవరు చేసిండ్రే? లైట్ ఆన్ చేసివరా, ఏం కనబడతలే. సర్ప్రైజ్! Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, నాకు సర్ప్రైజ్ ఇచ్చిండ్రా. అవునా నానమ్మ, హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. హ్యాపీ బర్త్డే అమ్మా. అగో ఏమైంది లక్ష్మి, సాడ్ అయినావు? సారీ అండి, అందరినీ అపార్థం చేసుకున్నా. అందరు నా బర్త్డే గుర్తు పెట్టుకోలే అనుకొని అందరి మీద కోప్పడ్డా, ఫీల్ అయినా. కానీ నాకు తెలీదు మీరు నాకు ఇట్లా సర్ప్రైజ్ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, అయితే దానికి ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య గారు? నేను ఏడవట్లేదురా, ఇది సంతోషంలో వచ్చిన ఏడుపు. ఇది ఏడుపు కాదు, అది సంతోషంలో వస్తాయి కదా కన్నీరు, అట్లా. పోనీ పోనీగా కుషుండు, హ్యాపీ బర్త్డే నీది ఈరోజు. అవునే, ఖుషి అయితే చాలా ఉన్నా కానీ మీరు ఇక్కడ డెకరేషన్ ఎప్పుడు చేసిండ్రు? ఇంతగానం ప్లానింగ్ ఎప్పుడు చేసిండ్రు? మీకు తెలియనట్టు ఎట్లా నటించిండ్రు? ఏంటి కథ నాకు చెప్పండి. చెప్తాం కానీ అమ్మ ఫస్ట్ కేక్ గోయ్. అవును నానమ్మ, ఫస్ట్ కేక్ కోయి. నాకు కేక్ తినాలనుంది, ఫాస్ట్గా కోయి రాదు? అచ్చా అచ్చా, కోస్తా కోస్తా. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మాకు కాదు, మామయ్య గారికి చెప్పండి. మొత్తం మామయ్య గారే అరేంజ్ చేసిండ్రు. అవును నానమ్మ, ప్లాన్ కూడా తాతేదే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నా నేనైతే. ఇట్స్ ఓకే కానీ పోరా చిన్నారి, లోపలున్న గిఫ్ట్ తీసుకురా. అగో గిఫ్ట్ కూడానా? అమ్మో, మంచిగానే ప్లానింగ్ చేసిండ్రు కదా. ఇదిగో తాతయ్య. ఇదిగో లక్ష్మి, నీ బర్త్డే గిఫ్ట్. వావ్, చాలా బాగుందండి. మీకు ఇంత మంచి చాయిస్ వస్తుందని నాకు తెలీదు. లేకపోతే ప్రతిసారి చీరలు కొనుక్కోవడానికి మిమ్మల్ని తీసుకెళ్లేదాన్ని. అవునే, మీ అందరికీ తెలిసి కూడా నాకు బర్త్డే విష్ చేయలే కదని. అగో నీ నీ సంతోషం కోసం అన్నయ్య గారు ఎవరికి విష్ చేయొద్దు అని చెప్పిండ్రు. ఇక అన్నయ్య ప్లాన్ చేసిండు, ఇక అట్లా మేము చేసినాం అంతే. నిజంగానే మీరు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకు డబల్ ఆనందమైంది. అసలు నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగానే మీరు అప్పుడే విష్ చేసి ఉంటే ఇంత హ్యాపీ అనిపించేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీరు కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పుంటారు కమెంట్ బాక్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ నా చీర ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? ఇక ఈరోజు కింద వీడియో. నమస్తే, బాయ్ బాయ్, ఐ లవ్ యూ ఆల్. కీప్ వాచింగ్ మన తెలుగు కార్టూన్స్.